మనుషులందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? నిజమేంటి? మన కోసం ఎవరు ప్రాణం, మన కోసం ఎవరు చనిపోయారు? చరిత్రలో మనం గమనించినట్లయితే ఎందరో రాజులైనటువంటి వారిని చూస్తూ ఉన్నాము, వీరులైనటువంటి వారిని చూస్తూ ఉన్నాము, మహానుభావులైనటువంటి వారిని కూడా చూస్తూ ఉన్నాము. అయితే వీరందరి విషయాల్లో కూడా వీరందరూ ప్రజలను మాత్రమే రక్షించారు, ప్రజల కోసము త్యాగాలు చేశారు. కానీ ప్రజలందరి కోసము చనిపోలేదు వారు, మరణించలేదు వారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఏమిటా ప్రశ్న అంటే, దేవుడు మనుషుల కోసం ప్రాణం పెట్టాడా? దేవుడు మనుషుల కోసం మరణించాడా? మనుషుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు అనే భావము ఇక్కడ మనము ఈ చరిత్రలో మనం ఎక్కడ కూడా చూడలేము. మనుషులందరి కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని మనం గమనించినప్పుడు, ఎక్కడైనా మనం చదివినప్పుడు, ఏ పుస్తకాల్లో మనం చదివినా కానీ ఎక్కడ కూడా మనుషుల కోసం ప్రాణం పెట్టినటువంటి వారు ఎవ్వరూ లేరు. అటువంటి భావము, అటువంటి భావన అనేది కూడా ఎక్కడ మనము చదివి ఉండలేదు. కానీ అన్ని మతాల్లో కూడా ఈ భావము, మనుషుల కోసం చనిపోయినటువంటి వ్యక్తి కానీ, మనుషులందరి కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు కానీ ఎక్కడైనా ఉన్నాడా అంటే ఎక్కడ కూడా మనకి కనబడడు. ఈ వీడియోలో ఈ నిజాన్ని మనం తెలుసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వీడియో ద్వారా తండ్రి, మరి నిజమైన దేవుడు ఎవరు, మనుషులందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు అనే విషయం ద్వారా మాట్లాడటానికి కావలసినటువంటి జ్ఞానంలో తిరిగి నాకు అనుగ్రహించి నడిపించండి ప్రభు. నా పక్షంగా మీరు ఉండండి, నాకు తోడుగా మీరు ఉండండి, నాకు నోటికి దూరగా ఉండండి ప్రభు. అయా, కావలసినటువంటి మాటలు నా నోటికి దయచేసి నడిపించమని, అయా ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభా, ఇదిగోనైనా వారు కూడా ఈ సత్యం తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ సత్యం ప్రకారం జీవించడానికి సహాయం అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. మొదటిగా మనం చూసినట్లయితే మతాల్లో దేవుళ్ళు అనే అంశమును మాట్లాడుకుందాము. ప్రపంచంలోని అన్ని మతాల్లోని దేవుళ్ళు, దేవతలు అనబడినటువంటి వారు మనుషులందరి కోసము ఏం చేశారు, ఏం త్యాగం చేశారు చూద్దాం. హిందూ మతం, దేవుళ్ళు నేరుగా ప్రజల కోసం ప్రాణం కోల్పోవడం మనం ఎక్కడా చూడం. దేవుళ్ళు నేరుగా ప్రాణం కోల్పోవడం కంటే కూడా ప్రజలను రక్షించడానికి, ప్రజలకు సహాయం చేయడానికి మాత్రమే భూమిపై వీరు రకరకాల అవతారాల్లో దిగివచ్చి ప్రజలను రక్షించారు, ప్రజలకు సహాయం చేశారు, ప్రజలను రక్షించేవారు, ప్రజలకు రక్షణ అందించేవారు. ఇదే విషయం మనకు ఎక్కువగా కనబడుతుంది. శ్రీరాముడు రాక్షసులను సంహరించి ధర్మాన్ని కాపాడాడు. అంటే ధర్మం కోసము యుద్ధం చేశాడు శ్రీరాముడు. మరి శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలోని ధర్మాన్ని స్థాపించాడు, సత్యాన్ని స్థాపించాడు, సత్యం కోసము యుద్ధం చేశాడు, జీవన మార్గాన్ని ప్రజలకు చూపించాడు శ్రీకృష్ణుడు. వీరిద్దరూ కూడా మనుషులను దుష్టుల నుండి రక్షించారు. కానీ మనుషులు చేసిన పాపాల కోసం వీరు చనిపోలేదు. ఇటువంటి భావన ఎక్కడ కూడా మనకు కనబడదు. బౌద్ధ మతం, గౌతమ బుద్ధుడు తన జీవితాన్ని సత్యం కోసము అర్పించాడు. గౌతమ బుద్ధుడు తన జీవితాన్ని మనుషుల యొక్క దుఃఖాలను బాపడానికి, నివారణ చేయడానికి తన జీవిత సర్వస్వాన్ని కూడా అర్పించుకున్నాడు గౌతమ బుద్ధుడు. కానీ ఆయన దేవుడుగా కాకుండా ఇదంతయు ఆయన చేయలేదు. దేవుడుగా ఉండి ఆయన చేయలేదు. కానీ మరి ఎందుకు చేశాడు ఇలా అంటే, ఆయన ఒక జ్ఞానిగా భావించబడడానికి ఈ కార్యములన్నీ చేశాడు. దేవుడుగా కాదు, కానీ ఒక గురువుగా ప్రజలకు సత్యాన్ని బోధించాడు. ఇతర మతాలు, కథలు. మతాల్లో దేవుడు మనుషులను నడిపిస్తాడు, కొన్నిసార్లు శిక్షిస్తాడు, రక్షిస్తాడు కూడా. కొన్ని పురాణాల్లో లేదా స్థానిక విశ్వాసాల్లో దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారు, వీరులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు ప్రజల కోసం త్యాగాలు చేశారు. ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి కథలు కూడా ఉన్నాయి. కానీ అవి అన్ని మతాల్లోనూ ఒకేలా ఉండవు, ఒకే భావనను తెలియజేయవు. ముఖ్యమైనటువంటి విషయాలు ఏమీ ఉండవు. అంటే ముఖ్యమైన విషయము ఏంటంటే, ఇక్కడ
మనుషుల కోసము తమ ప్రాణాలను వారు అర్పించలేదు. రెండవదిగా ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన. ఇప్పుడు మనము ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనను చూద్దాం. అదే క్రైస్తవ్యం, అంటే యేసుక్రీస్తు. క్రైస్తవుల విశ్వాసం ప్రకారం యేసు మనుషుల పాపాల కోసము సిలువపై తన ప్రాణాన్ని అర్పించాడు. ఇది మనుషుల కోసం దేవుడు తనను తానుగా బలి ఇచ్చినటువంటి స్పష్టమైన ఉదాహరణ. మనుషులందరి కోసము బలి అయినటువంటి స్పష్టమైన ఉదాహరణ. ఆయన గురించి బైబిల్ ఏమని బోధిస్తుంది? చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినందున తన ఏకైక కుమారుణ్ణి లోకమునకు పంపెను, అంటే ఈ లోకానికి పంపించెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనము, మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ వాక్యాలు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి వాక్యాలు. ఎందుకంటే ఈ వచనముల ప్రకారము ఇందులో 3 విషయాలు దాగి ఉన్నాయి. అవేమిటంటే, దేవుడు మనలను ప్రేమించాడు మొదటిగా. రెండవదిగా, మనము తప్పు చేసినప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. మూడవదిగా, ఆయన మన శిక్షను తీసుకున్నాడు. దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు మనం తప్పు చేసినప్పటికీ కూడాను మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే మన శిక్షను తానే భరించాడు. మనందరి స్థానములో ఆయనే మన పక్షముగా నిలువబడి మన పక్షముగా ఆయన శిక్ష అనుభవించడానికి నిలువబడి. మూడవ ప్రశ్న, దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడు? చాలా మందిలో ఉండేటటువంటి ప్రశ్న ఇదే. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుడు ఎందుకు నా కోసం చనిపోయాడు? దేవుడు ఎందుకు నీ కోసం చనిపోయాడు? దేవుడు ఎందుకు మనందరి కోసము ప్రాణం పెట్టాడు? కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, నీ కోసం చనిపోయాడా? నా కోసం ఎందుకు చనిపోయాడు ఆయన? నా కోసం ఎందుకు మరణించాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును ఎందుకు పెట్టాడు అంటే, ఆయన ప్రాణత్యాగంలో 3 విషయాలు దాగి ఉన్నాయి. ఏమిటా 3 విషయాలు అంటే, మనం గమనించినట్లయితే, పాపానికి శిక్ష అవసరం. దేవుడు అనబడినటువంటి వాడు ప్రజలను శిక్షించేవాడు కాదు, ప్రజలను బాధ పెట్టేవాడు కాదు. కాబట్టి పాపానికి శిక్ష అవసరమని దేవుడు గ్రహించాడు. రెండవదిగా, మనము దేవుడు వేసేటటువంటి ఆ పాప శిక్షను మనము భరించలేము అని ఆయనకు తెలుసు. అందుకే దేవుడు ప్రేమతో తానే మన పక్షముగా చేరి మనకు బదులుగా నీ కోసము నా కోసము ఆయనే సిలువలో మరణించాడు. నీ కోసం మరణించాడు, నా కోసం మరణించాడు, మనందరి కోసం ఆయన మరణించాడు. ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు, ఆయన లోకమును ప్రేమించాడు, లోకములో ఉన్న వారందరినీ కూడా ప్రేమించాడు. అందుకే ఆ ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నన్ను ప్రేమించినటువంటి దేవుడు నీకు బదులుగా మరణించాడు, నా కోసము మరణించాడు, మనందరి కోసం ఆయన మరణించాడు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ పుణ్య కార్యంలో 2 కార్యములు ఉన్నవి. ఏమిటా కార్యములు అంటే, దేవుని యొక్క ప్రేమ మొదటిది, రెండవది దేవుని న్యాయం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క న్యాయం ప్లస్ ఈ రెండింటి కలయికే దేవుడు మన కోసం మరణించాడు. ఈ రెండింటి కలయికే ఆయన చేసినటువంటి త్యాగం. నాలుగవదిగా మనకు అర్థమేమిటి? ఇది కేవలము చరిత్ర కాదు, ఇది మన జీవితం గురించి చెబుతున్నాడు. మొదటగా దేవుడు మన జీవితం గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు దేవునికి చాలా విలువైన వాడవు, నీవు దేవునికి చాలా విలువైన దానవు అని దేవుని ప్రేమ, దేవుడు చేసినటువంటి త్యాగము తెలియజేస్తా ఉంది. రెండవదిగా, నీ కోసం ఎవరు ప్రాణం పెట్టారో ఈ సత్యాన్ని తెలుసుకొని. మూడవదిగా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నరకంలో కాలిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి నీ కోసము ప్రాణం అర్పించాడు. ఇది నీవు తెలుసుకొని నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు గ్రహించావా? నీ కోసం ఎవరు ప్రాణం పెట్టారో తెలుసుకున్నావా? నీ కోసం ఎవరు మరణించారో తెలుసుకున్నావా? నీ కోసం మరణించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే.
ఏ దేవుడు కూడా మనుషుల కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఎవ్వరూ లేరు. మనుషుల కోసము మనుషులను రక్షించడానికి దేవుళ్ళే అవతారాలుగా వచ్చినటువంటి కథలను పురాణాల్లో మనం చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ వారైతే మనుషుల కోసము చనిపోలేదు, మనుషుల కోసం తమ ప్రాణాన్ని అర్పించలేదు, త్యాగం చేశారు. వారి జీవితాన్ని త్యాగం చేశారు తప్ప ప్రాణాన్ని అర్పించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కోసము, నా కోసము, మనందరి కోసము ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం పాపంలోనే ఉండి మరణిస్తే ఆ మరణం వల్ల వచ్చినటువంటి జీతం, పాపం వల్ల వచ్చేటటువంటి జీతము మరణం. ఆ పాప మరణంతో మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకంలో కాలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనము శిక్ష అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నీ కోసం చనిపోయాడు. నువ్వు నరకంలో కాలిపోవటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే నీ కోసం చనిపోయాడు. ప్రేమిస్తమా, ఈ సత్యాన్ని తెలుసుకో. ప్రేమిస్తమా, ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు అని వెతుకు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరని తెలుసుకో. ఈ సత్యాన్ని తెలుసుకో. చరిత్రలో మనం విన్నప్పుడు, చదివినప్పుడు కూడా చాలామంది చరిత్రకారులు, వీరులైన వారు, రాజులైన వారు అందరూ కూడా మనుషులను రక్షించారు, మనుషులకు సహాయం చేశారు, మనుషులను కొన్ని సమయాల్లో వారికి రక్షణ కల్పించారు. కానీ వారి కోసం ఎవరు కూడా చనిపోలేదు. మన పాపాల కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనందరి పాపాల కోసము తన ప్రాణం అర్పించినటువంటి దేవుడు యేసుక్రీస్తు. మనందరి కోసము, మనుషులందరి కోసం ప్రాణం అర్పించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువే. ఆయనే లోక రక్షకుడు. ఆయన ఈ లోకంలో రక్షించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకంను ప్రేమించాడు. ఆయన ఈ లోకం కోసం శ్రమ పడ్డాడు, లోకం కోసం చనిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సత్యాన్ని మీరు నమ్మినట్లయితే కామెంట్ చేయండి. నాకు ఇంకా దేవుని గురించి సత్యం తెలుసుకోవాలంటే ఎస్ అని కామెంట్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో తండ్రి, ఈ వీడియో ద్వారా తండ్రి అయా ఈ వాక్యంను విన్నటువంటి ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. అయా నీలో రక్షణ పొందని వారిగా ఉంటే ప్రభువా, ఇంకనూ రక్షణ పొందినవారు ఎందరో ఉన్నారు. అటు వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. రక్షణ పొందినటువంటి వారికి సత్యంలో తెలియచేయండి ప్రభువా. మనుషులందరి కోసము మీరే, నా కోసం, ఈ వీడియో చూసినటువంటి నీ కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారే మరణించారని తెలుసుకునే సత్యమును తెలుసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. అయా నేను నమ్మనటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. ఎందరో ఈ లోకంలో అయా పాప ఊగులు నశించిపోతూ ఉన్నారయ్యా. అటు వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం తీసుకురండి. అటు వారిని రక్షించండి అయ్యా. రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా. నిత్య రాజ్యంలోకి చేర్చుకోవాలని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రతి అంశమును ప్రభా మీ చేతులకు సమర్పించుకొని మీరు మాకు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి వాక్కులను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చక్కని వర్తమానంలో ప్రభా విన్నటువంటి బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.